పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా ప్రజలు బంగారం షాపులకు వెళ్లాలంటే ఆలోచిస్తారు. కారణం బంగారానికి ఉన్న ధర చూసి. కానీ ఇప్పుడు మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనాలన్నా ఆలోచిస్తున్నారు. దీనికి అదే కారణం, కూరగాయల ధర చూసి. ఏం కొనాలన్నా కిలో 50 రూపాయలకు పైమాటే. ప్రతి కూరగాయ ధర 50 నుంచే మొదలు. మండుతున్న రేట్లతో సాధారణ జనం కూరగాయలు కొనాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టమాటో ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం మోంతా తుఫాన్ ఎఫెక్టేనని స్పష్టంగా తెలుస్తుంది. రైతు బజార్లు, హోల్సేల్ మార్కెట్లలో కిలో కూరగాయల ధరలు 45 నుంచి 60 పలికితే రీటైల్ మార్కెట్లో 80 నుంచి 100 వరకు పలుకుతున్నాయి. ఇక సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలో డబుల్ ధరకు అమ్ముతున్నారు. చివరికి ఆకుకూరల ధరలు కూడా సైతం అందుబాటులో లేవు. కిలో ఆకుకూరలు 90 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. ధరలు భారీగా పెరగడంతో కిలోల చొప్పున కొనే పరిస్థితి లేక జనం అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టమాటో ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయా అని అనిపిస్తుంది. ప్రధానంగా మదనపల్లి మార్కెట్లో టమాటో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. దిగుబడి లేకపోవడంతో రైతులు నష్టపోతుండగా మార్కెట్లో డిమాండ్, సరఫరా మధ్య అంతరాయం టమాటో ధరలను 15 రోజుల్లోనే 50% పెంచేశాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. టమాటో ధర నిర్ణయించే మదనపల్లి మార్కెట్లో కిలో టమాటో ధర 63 రూపాయలు పలుకుతుండగా గత 10 రోజులుగా క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రధాన ఆదాయ పంటగా టమాటో సాగు చేస్తున్న రైతులు ధర ఉన్న దిగుబడి లేక దిగాలు చెందుతున్నారు. టమాటో సాగు చేసిన రైతులు దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించారు. సీజన్ ముగుస్తున్న సమయంలో మోంతా తుఫాన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. వర్షాల వల్ల చీడ పురుగులతో తెగుళ్లు బెడద రైతులకు ఇబ్బందిగా మారడంతో పాటు దిగుబడి కూడా తగ్గేందుకు కారణమైందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 1300 ఎకరాల్లోని కూరగాయల పంటలను పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు చెబుతున్నారు. వందలాది ఎకరాల్లోని టమాటా, బీరకాయ, దోసకాయ తోటలపై ఎఫెక్ట్ పడిందన్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మన రాష్ట్రంలోని పంటలతో పాటు ఇక్కడికి కూరగాయలు సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్లోనూ తీవ్రంగా పడింది. దీంతో రాష్ట్రానికి వచ్చే కూరగాయల లోడ్లు గణనీయంగా తగ్గిపోయాయి. మార్కెట్కి 500 పట్టుకుపోతే సగం సంచి కూడా నిండడం లేదని మహిళలు వాపోతున్నారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.